అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కౌశిక్ రెడ్డి మీద దాడికి కాంగ్రెస్ ఎత్తు బీఆర్ఎస్ దండు చూసి దర్శకొని చిత్తు తెలంగాణ ద్రోహుల్లా సీఎంది రెండో పేరు హరీష్ రావు చెప్పిండు రేవంత్ రెడ్డి తీరు మంచినీళ్ళ కోసం రోడ్డెక్కిన జనాలు నీళ్లు లేకపోతున్నాయట ప్రాణాలు ఇట్లున్నది బీజేపీల వర్గపోరు తరీకా కాంగ్రెస్ సర్కార్ మీద కొట్లాడలేక ప్రెస్ మీట్ల దొరికిపోయిన సీఎం రమేష్ ఇతని పొంతన లేని ముచ్చట్లు బేష్ రొయ్యకు ఎంత పెద్ద మీసాలున్నా అది సింహం కాలేదు నక్క ఎంత జిత్తుల మారేషాలేసినా అడవికి రాజు కాలేదు అట్లనే పిరికోడు ఎన్ని సవాళ్ళు వేసినా వానితోని ఊది కాలేది పీరి లేవదు సవాళ్ళు వేసిరే వాళ్ళ వంతు తర్వాత తోక ముడిచి వెనకకు పోడే సీఎం రేవంత్ రెడ్డి చర్చలకు రాన్రి అని బీఆర్ఎస్ పార్టీకి సవాల్ ఇచ్చిండు ఢిల్లీకి పారిపోయిండు అదే బాటలో నడుస్తున్నారు పార్టీ కార్యకర్తలు కూడా చూడుర్రి ఆ సంగతి ఏందో మూతి మీద మొలిసిన మీసం కాదురా బచ్చా దానికో గౌరవం ఉండాలే తలబడే దమ్ముంటనే నిలబడాలే అనే డైలాగు వీర నరసింహారెడ్డి సినిమాలా హీరో బాలకృష్ణ చెప్పినట్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పినట్టయింది రేవంత్ రెడ్డి గురించి మొత్తం నాకు తెలుసు తాను ఎక్కడ తిరిగిండు ఎక్కడ వరకున్నాడు అనేది చెప్తా అన్నాడు కదా అగో దాని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోపం వచ్చిందట హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తామని బయలుదేరిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీలు ఊకుంటారా రాండ్రి చూసుకుందాం ఏడికైతే ఆడికి అన్నట్టు 150 మందికి ఎక్కువ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారట ఇంకే ఉన్నది దెబ్బైపోతాం ఆడికి పోతే ఈపులు పలుగుడు ఖాయం అనుకొని నడిమిట్లనే వెనకకు మర్రి చూడకుంటే వెళ్లిపోయిందట కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కార్యకర్తలు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణు ఎమ్మెల్యే సంజయ్ మొత్తం సైన్యం తీరుగానే కదిలొచ్చే వరకు దడుచుకొని దారి మార్చుకొని పోయిందట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుకే తలబడే దమ్ముంటనే నిలబడాలి కలబడే కలేజా ఉంటేనే కాలు ముంగడికేయాలి తొందరబడి ఊరుకొచ్చి తోక ముడిచిపోడు కాదురా అని బాలకృష్ణ రేంజ్ లా డైలాగులు కొట్టుకున్నదట బీఆర్ఎస్ కార్యకర్తలు అట్లుంటది మరి బీఆర్ఎస్ పార్టీలతో వెట్టుకుంటే అన్నట్టు చేసిందట ఇంకోసారి దాడులు చేసేటానికి వస్తామని ఎవడు సవాల్ ఇసురాడు కావచ్చు కదా పాపం ఈ ముచ్చట తెలిసి సీఎం ఎంత బాధపడుతున్నాడో ఏమో పాపం కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత బలంగా ఇంకే పార్టీ లేదనే చెప్తున్నారు ఊర్లల్లో ఉద్యమాసూరులు గులాబీ జెండాకు గుండె ధైర్యం అవుతున్నారు రైతులు కూలీలు పెన్షన్ తీసుకునే పెద్ద మనుషులు కారు గుర్తు జెండాను కండ్లకు అద్దుకుంటున్నారు అయితే అది సరిపోదు రాబోయే తరాలకు కూడా బీఆర్ఎస్ చరిత్ర తెలవాలి తెలంగాణకు రక్షణ కవచం తీరుగా ఉండేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళకి తెలవాలి వచ్చే స్థానిక ఎన్నికల్లా గులాబీ జెండా ఎగరేయాలి అగో అందుకే బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాజకీయ పాఠాలు చెప్తున్నారు అందులో మాట్లాడుకుంటా హరీష్ రావు ఏమన్నాడో ఒక్కసారి ఇనుర్రి ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండో పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది అగో అంత గొప్ప తెలంగాణ వాదట మన సీఎం రేవంత్ రెడ్డి సారు మా తెలంగాణ మాకు ఇచ్చిపో బాబు అని చంద్రబాబు నాయుడునే ఎదిరించిన వరంగల్ రైతుకు ఉన్న సోయి లేదట ఉద్యమ కాలంలో అది లేకపోగా ఉద్యమకారుల మీదకే తుపాకీ ఎక్కువెట్టిన మొనగాడట మన సీఎం రేవంత్ రెడ్డి సారు అసొంటి విలువైన వజ్రం ఇంకెక్కనైనా దొరుకుతుందా ఉద్యమ కాలంలో పోరాటం చేసినోడు కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఆలోచన చేసినోడు కాదు మన బతుకులు ఆగం చేయాలని కుట్రలు చేస్తున్న ఆనిముత్యం మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు చెప్పిండు తర్వాత మాట్లాడుకుంటా ఈ ఉద్యమాన్ని మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం ఉద్యమ జ్ఞాపకాలను
తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అంతే కదా, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడంటే అది కేవలం కేసీఆర్ ఆనవాళ్లే కాదు, తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లను లేకుండా చేసుడు, దాన్ని గురుదక్షిణగా చంద్రబాబు నాయుడుకు ఇచ్చుడు, ఉద్యమంలా పాల్గొనడు, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ల మీద తుపాకులు ఎక్కువ పెడతాడు, ఆ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటుండు. అసొంటి మనిషి మన ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణను బాగు చేస్తాడు అని కలలు గాని ఓట్లేసిండ్రు జనం. కానీ ఏమైంది, మేకల గుంపుకు పులిని కావలి పెట్టినట్టయింది అన్నట్టు చెప్పుకొచ్చిండు. రాష్ట్రం అంతా జోరు వానలు పడుతున్నాయి, వాగులు పొంగుతున్నాయి, కాల్వలు పారుతున్నాయి, జలపాతాలు దుంకుతున్నాయి, చెరువులు నిండి మత్తళ్ళు పోతొస్తున్నాయి. ఇన్ని రోజులు ఎండిన పంటలు వాన చినుకులల్ల నాని పచ్చబడుతున్నాయి. ఇట్లా రాష్ట్రం అంతా జనాలు నీళ్ళ నానుతుంటే ఇగో గీ వీళ్ళు మాత్రం నీళ్ళ కోసం పోరాటానికి దిగిర్రు. రేవంత్ రెడ్డి ఏమంట కేసీఆర్ ఆనవాళ్లను రూపురేఖలను మార్చేస్తా అని అన్నాడు అన్నట్టే చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ను మించిన పరిపాలన చేస్తాడనుకున్నాం కదా, అగో మనం అనుకున్నట్టే రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఒక్కొక్కటి కేసీఆర్ ఆనవాళ్లు చెడిపేస్తున్నాడు. ఉద్యమ వీరుడు కేసీఆర్ పాలనలా గిట్ల ఖాళీ బిందెలు పట్టుకొని వానకాలంలా ఎవరన్నా ధర్నాలు చేసిండ్రా? అదే రేవంత్ రెడ్డి సీఎం గిరిలా చేస్తున్నారంటే ఎంత మార్పు, ఎంత డెవలప్మెంట్. నిండు ఎండాకాలంలా మంచినీళ్లను కేసీఆర్ ఇస్తే నిండు వానకాలంలా రేవంత్ రెడ్డి ఖాళీ బిందెలతోని ధర్నాలు చేసేటట్టు చేసిండు. ఇది కదా మార్పు, ఇంతకంటే ఇంకేం కావాలి? నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా అనే ఊరు ఎస్సీ కాలనీకి 20 రోజుల నుంచి సుక్క మంచి నీళ్ళు వస్తలేవట. ఎంత అదృష్టం ఉంటే అట్లా జరగాలి రేవంత్ రెడ్డి ఏలువడిలా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే అసలు ఏమనుకుంటున్నారు? వీళ్లకు 20 రోజుల నుంచే మంచి నీళ్లు వస్తలేవు గాని కొన్ని ఊర్లల్లా 2-3 నెలల నుంచి నీళ్లు రాకుండా నోర్లు ఎండిపోయినాయి. ఇంత మంచి మార్పులు తీసుకొచ్చినందుకు శభాషానాలనా వద్దా? కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బాగా మెచ్చుకోండి. నీళ్లు ఎందుకు రావో అప్పుడు చూద్దాం. సరే, ఎన్నికల్లో బాగా చూసుకుంటారు గాని అప్పటి వరకైనా వీళ్లకు నీళ్లు వచ్చే ఉపాయం ఆఫీసర్లు చేయాలని కోరుతున్నారు. మరి చూడాలే ఏ తీరుగా వీళ్లకు న్యాయం జరుగుతుందో, ఇళ్లకు మంచినీళ్లు ఎట్లా చేరుకుంటాయో. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మస్తు పోరాటం చేస్తున్నది. కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు అయినాక కొట్లాట ఇంకింత ఎక్కువ అవుతున్నది. అగో బీజేపీ పార్టీలు చేస్తున్న పోరాటాలు ఎక్కడ కానస్తలేవు కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు కలిసిపోనట్టే ఉన్నారు కదా అని అంటారా? సరే, మీరేనన్నా నేను మాత్రం బీజేపీ పార్టీలు బాగానే కొట్లాడుతున్నారు, గట్టిగానే ఫైట్ చేస్తున్నారు అనంట. నమ్మకుంటే మీరే చూడరు. ఇప్పటికైనా నమ్మిండ్రా బీజేపీ పార్టీలు పోరాటం చేస్తున్నారని, కొట్లాట చేస్తున్నారని? ఎట్లాగూ కాంగ్రెస్ సర్కార్ మీద పార్టీ కొట్లాడుతలేదు కాబట్టి మనకు మనమే కొట్టుకుందాం అన్నట్టు కొత్త పార్టీ అధ్యక్షుని ముందటనే పొట్టు దన్నుకున్నారు. సభలు సమావేశాలలో కొట్టుకునుడు, కుర్చీలు మీద ఎత్తేసుకునుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటది అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ మేమేం తక్కువ కాదన్నట్టు బీజేపీ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీల దారిలోనే నడుస్తున్నారు. మహబూబ్ నగర్
బీజేపీ పార్టీ జిల్లా సమావేశాలు పెట్టిండట. దానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామచంద్రరావుని పిలిచిండట. ఇక్కడ మన పార్టీ ఎంత డెవలప్ అయిందో చూడుర్రి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ వర్గం, శాంతి కుమార్ వర్గం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు లొల్లి పెట్టుకున్నారట. గో బ్యాక్ శాంతి కుమార్ అని, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ఇక్కడ ఎసొంటి అధికారం లేదన్నట్టు నినాదాలు చేసిండట. అంత మర్యాద ఇచ్చినాక శాంతి కుమార్ వర్గం శాంతంగా ఉంటదా? పేరుల శాంతి ఉన్నది కావచ్చు గాని మనసులో మాత్రం ఫుల్ కోపం ఉన్నది. చల్ మీరేంది మమ్మల్ని గో బ్యాక్ అనేది? మేమేమన్నా బ్రిటిషర్లమా? ఇదేమన్నా క్విట్ ఇండియా ఉద్యమమా అని కొట్లాటకు దిగిందట. చూడుర్రి ఎంత మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారో బీజేపీ పార్టీలు. మొన్నటిదాకా బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాల పోరాటం, ఇప్పుడు డీకే అరుణ, శాంతి కుమార్ వర్గ పోరాటం. ఓరి నాయనా ఏందిరా ఈ లొల్లులు? అధ్యక్ష పదవులకు ఎందుకు ఎక్కిండ్రా అని నెత్తి పట్టుకునేటట్టు చేస్తున్నారట రామచంద్రరావును. ఇట్లనే 3 లొల్లులు 6 కొట్టాటలతోటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత మంచిగా తయారవుతుందో బీజేపీ పార్టీ చూడాలి. షేను శెలకలల్లా ఎలకలు పంటను ఆగం చేస్తుంటే పొగ పెడతారు రైతన్నలు. ఎంత పెద్ద పొక్కలున్న ఎలకైనా మొస్స మర్రక బయటకు వస్తుంది. అగో అట్లనే కేటీఆర్ సారు పెట్టిన పొగకు ఓ పెద్ద మనిషి బయటకు వచ్చిండు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలా కాంగ్రెస్ సర్కార్కు ఓ బీజేపీ ఎంపీ సాయం చేస్తున్నాడని చెప్పిండు కదా. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డికి తనకు ఉన్న బంధాన్ని బయట పెట్టుకున్నాడు. ఆ ముచ్చటేందో మీరే ఎనుర్రి. వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు. దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. ఇన్నరా మొత్తం పేరు చెప్తే అన్ని చదువుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళ బంధం ఏంటిదో బయట పడ్డదని చెప్తున్నాడు. పొగ పెడితే బయటికి ఎలకలు వచ్చినట్టు కేటీఆర్ చెప్పినట్టు ఈ బీజేపీ ఎంపీ బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. అక్కడ బీజేపీ పార్టీ ఎంపీ ఆంధ్ర కాంట్రాక్టర్ సీఎం రమేష్ ఏం మాట్లాడిందనేది ఓసారి నుర్రి. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. ఇన్నరా ఏమని కథ అల్లి చెప్తున్నాడో. కాంగ్రెస్ పార్టీ ఆ నడమ ఏదైతే మాట్లాడిందో అచ్చం అయ్యే మాటలు మాట్లాడిండు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఇతనికే ఫ్యూచర్ సిటీల 1600 కోట్ల రోడ్డు కాంట్రాక్టర్ ఇచ్చిందట కాంగ్రెస్ సర్కారు. ఈ సీఎం రమేష్ మన ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీల జోరుగా దోస్తాన్ చేసినోళ్ళు. అందుకే వెనక ముందు చూడకుండా కాంట్రాక్టర్ అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. అట్లనే రేవంత్ రెడ్డి ఏది రాసిస్తే దాన్నే చదివిండు సీఎం రమేష్. కవిత జైలుకు పోయి విడుదలైంది పోయిన ఏడాది ఆగస్టు నెలల. అంటే ఇంకో 10-15 రోజులైతే ఏడాది అవుతుంది. మరి ఈ సీఎం రమేష్ ఏమంటున్నాడు? 4-5 నెలల కింద కవితను విడుదల చేయిస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అని కేటీఆర్ అడిగిందట. ఏడాది కింద విడుదలైన కవిత కోసం 4 నెలల కింద కేటీఆర్ ఈ రమేష్ ను కలుసుడైంది. కాంగ్రెస్ రాసే ఇచ్చింది కావచ్చు స్క్రిప్ట్, కానీ తప్పులు లాజిక్లు పొరపాట్లను సరి చేసుకున్నాక మాట్లాడాలే కదా. ఇంకేమంటున్నాడు? మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రెస్ వాళ్లకు చూపించమంటవా అని బెదిరిస్తున్నాడు. నిజంగానే రమేష్ ఇంటికి కేటీఆర్ పోతే సీసీ కెమెరాల వీడియోలు పట్టుకొని వచ్చి చూపించాలి. అంతేగాని చూపించనా, విడుదల చేయనా, బయట పెట్టనా అని బెదిరిస్తాడా? అయినా అయిపోయిన పెళ్లికి సప్పులు కొట్టినట్టు ఎన్నడో జరిగిన దానికి ఇప్పుడు చెప్పుడైంది. 1600 కోట్ల కాంట్రాక్టర్ తీసుకొని మా తెలంగాణ
సొమ్మును ఆంధ్రోళ్లకు దోషి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట మనం చెప్తుంటే ఈ రమేష్ దాన్ని దాచిపెట్టి పని కట్టుకొని పాత ముచ్చటను కొత్తగా చెప్తున్నాడు. అది కూడా పొంత లేకుండా చెప్పి దొరికిపోయిండు. రేవంత్ రెడ్డికి ఆంధ్ర కాంట్రాక్టర్ నడుమ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నడుమ ఉన్న బంధం ఏంటిదో దీంతో తెలిసిపోయింది. రాష్ట్రం రాకముందు ఆంధ్రోళ్లు ఎసొంటి కుట్రలు చేసిండ్రో తెలంగాణలా అచ్చం అసొంటియే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎసొంటి రోజులు వచ్చే కదరా దేవుడా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు. ఇవి అటి ముచ్చట్లు. ఇంకెన్ని కత్త నాకు ముచ్చటతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.